చూస్తుంటే ఆ పాజిటివిటీ చాలా అనిపించింది. సో ఆలస్యం చేయకుండా మరి తమ సమయాన్ని కేటాయించి, తమ విలువైన సమయాన్ని కేటాయించి ఈ సినిమాని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన కొల్లు రవీంద్ర గారు, సో వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మంత్రివర్యులు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. అందరికీ నమస్కారం. మొదలైంది. సిద్ధమా అందరూ? మళ్ళీ మన బందరు గడ్డ దమ్మేంటో చూపిద్దామా? థ్యాంక్ యూ. జనక అయితే గనక ఆడియో రిలీజ్ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, మరి దిల్ రాజు గారు ఇప్పుడే ఆయనకు ఫ్లైట్ టైం అవడం వల్ల వారు వెళ్ళడం జరిగింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే హీరో సుహాస్ గారు, న్యాచురల్ హీరో సుహాస్ గారిని మనస్ఫూర్తిగా మనం అందరం కూడా అభినందించాలా. అదేవిధంగా మరి మలయాళం అంటే నాకు ఇప్పుడే చెప్తా ఉన్నారు, మలయాళం నుంచి వచ్చి అచ్చమైన తెలుగులో మాట్లాడినటువంటి హీరోయిన్ గారికి మనస్ఫూర్తిగా బందర్ తరపున అభినందనలు తెలియజేద్దాం. మాకన్నా మీరు బాగా మాట్లాడుతూ ఉన్నారు తెలుగు. అలాగే డైరెక్టర్ గారు సందీప్ గారు కొత్తగా మరి వారు మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మన మచిలీపట్నం మాజీ పార్లమెంట్ సభ్యులు మొన్న ఎన్నికల్లో ఆయన పోటీ చేయాల స్థానాన్ని కూడా త్యాగం చేసి మా అందరి గెలుపులో ముందున్నటువంటి అటు ఎంపీగా బాలశౌరి గారిని కానీ నన్ను కానీ గెలిపించినటువంటి నారాయణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే మన యువ నాయకుడు కాగిత వెంకటరావు గారి కుమారుడు కాగిత కృష్ణప్రసాద్ గారు పెడన శాసనసభ్యులు, అదేవిధంగా మరి గుడివాడలో కూడా ఆయన సీటు త్యాగం చేసి గుట్కా గారిని ఇంటికి పంపించినటువంటి రా వెంకటేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, యూనిట్ సభ్యులందరికీ, మరి చక్కగా అద్భుతంగా యాంకరింగ్ చేసినటువంటి యాంకర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. చాలా సంతోషం. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. బందరు గడ్డ బందరు లడ్డూ రుచి ఎలా ఉంటుందో ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధించాలని. ఎందుకంటే గతంలో ఇక్కడ బాలకృష్ణ గారి సినిమా పాండురంగ మహత్యం హిందూ కాలేజీలో మనం ఆడియో రిలీజ్ జరిగింది, అద్భుతమైన విజయం సాధించింది. అలాగే స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు మచిలీపట్నంలోనే దేవుడు చేసిన మనుషులు సినిమా, బహుశా మనం అందరం పుట్టుండం, దేవుడు చేసిన సినిమా ఇక్కడ మన కోనేడు సెంటర్ నుంచి నౌకళ సెంటర్లోనే షూటింగ్ జరిగింది, తర్వాత గిలగలదిండిలో జరిగింది. మరి అది కూడా అద్భుతమైనటువంటి విజయం సాధించింది. అలాగే సినిమా రంగానికి కృష్ణా జిల్లాలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, ఇలా అనేక మంది అద్భుతంగా రాణించారు. అలాగే మన మచిలీపట్నం సంబంధించినటువంటి సుత్తి వేలు గారు కూడా మన మచిలీపట్నం వారే, గుర్తుందో లేదో చాలామందికి. అలాగే మరి చిన్న టీవీ రంగంలో అద్భుతం సాధించినటువంటి అచ్యుత్ గారు కూడా మన మచిలీపట్నం వారే, వారు కూడా చిన్న వయసులోనే చనిపోవడం కూడా జరిగింది. అలాగే అనేక మంది సినిమా రంగంలో మన బందర్ నుంచి అనేక మంది కళాకారులు అందించినటువంటి గడ్డిది. మరి ఈరోజు మన హీరో గారు సుహాస్ గారు కూడా ఎక్కడో కాదు, మన విజయవాడ పక్కన ఉన్నటువంటి నున్న గ్రామం నుంచే ఇవాళ హీరో అయ్యి అద్భుతాలు సాధిస్తూ ఉన్నారు. నేను కూడా వారి సినిమా చూసా, కలర్ ఫోటో, మన బందర్ బ్యాక్గ్రౌండ్ ఆ సినిమాలో మొత్తం కూడా. నాకు ఏంటంటే కోవిడ్ టైంలో, ఆ టైంలోనే వచ్చింది, కోవిడ్ టైంలో వచ్చింది ఆ సినిమా, చాలా అద్భుతంగా హిట్ అయింది. తప్పకుండా ఈ సినిమా కూడా అద్భుతంగా హిట్ కావాలని, అలాగే దిల్ రాజు గారిని కూడా రేపు అడుగుదాం అనుకుంటున్నా. నెక్స్ట్ సినిమా గేమ్ చేంజర్ కూడా బందరు మచిలీపట్నంలో వేదిక కావాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేద్దామని కోరుతా ఉన్నా. ఇంకా ఎలాగో మన ఓజీ రాబోతా ఉంది, ఇబ్బంది లేదు. ఆ ఓజీ ఎవరైనా ఓజీ మరి అలాగే ఇంకా చాలా రంగాలకి వేదిక కాబోతా ఉంది మన పట్టణం. అందుకోసమే నన్ను మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు వారిని రిక్వెస్ట్ చేశాం,
ఖచ్చితంగా రేపు మచిలీపట్నంలో ఒక టూరిజం హబ్ కింద డెవలప్ చేసుకుంటే ఇలాంటి ఈవెంట్స్ సంవత్సరానికో 6 నెలలకో కాదు, ప్రతి వారం మన మంగినపూడి బీచ్లో జరిగే విధంగా మనం చేసుకోవచ్చు. దానికి కావాల్సినటువంటి నిధులు సేకరణ కోసం పార్లమెంట్ సభ్యులుగా బాలశౌరి గారు, నేను, అలాగే నారాయణ గారు, మన పెద్దలందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారిని కలుసుకుని ఒక సర్క్యూట్ కింద దీన్ని డెవలప్ చేయొచ్చు. అటు హంసల దీవి సాగర సంగమం అనేది చాలా పవిత్రమైనటువంటి స్థానం. అక్కడి నుంచి ఘంటసాలలో ఉన్నటువంటి బుద్ధ విహారం ఉంది. అక్కడి నుంచి మన మచిలీపట్నం పెదపట్నం బీచ్ వరకు ఇది బీచ్లుగానే డెవలప్ చేస్తే మరొక గోవా కింద మచిలీపట్నం అద్భుతంగా తయారవడానికి అవకాశం ఉంది. దానికోసమే అడుగులు వేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా చేయగలమనే నమ్మకం, ధైర్యం వచ్చింది. మీరిచ్చినటువంటి అవకాశంతో మచిలీపట్నం చరిత్రలో ఎప్పుడూ రానంత మెజార్టీ మీరందరూ ఇచ్చారు. నా ప్రతి క్షణం నా మనసులో అదే ఉంటుంది. నేను చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. త్వరలోనే మచిలీపట్నం రేపల్ల రైలు మార్గాన్ని కూడా ఇక్కడ ప్రారంభించుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటూ, ఇంకా స్పోర్ట్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చేసుకుందాం. రేపు యూత్ కోసం మనం ఎప్పుడూ 5 సంవత్సరాలు చేసుకున్నాం. మళ్ళీ ఆ యువ కెరటాలు కావాలా మనకి? సిద్ధమేనా యువ కెరటాలకి? తప్పకుండా యువ కెరటాలు చేసుకుందాం. అలాగే మచిలీపట్నం మంగినపూడి బీచ్ ఫెస్టివల్ కూడా చేసుకుందామని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, సినిమా యూనిట్ సభ్యులందరికీ, హీరో గారికి, హీరోయిన్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ కొల్లు రవీంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీరు రావడం, ఇంత అంగరంగ వైభవంగా ఈవెంట్ జరగడానికి కారణం కావడం చాలా చాలా ఆనందం.